హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ డే 65 రివ్యూ. సో ఈ రివ్యూలో ఏమీ లేదు, జస్ట్ 2 గేమ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆ గేమ్స్లో ఫస్ట్ తనుజ కళ్యాణ్ మధ్య ఎవరు కరెక్ట్, తర్వాత రీతు చౌదరి సంజన దాంట్లో ఎవరు కరెక్ట్. దానికి మించి డిస్కషన్లో ఎపిసోడ్లో ఏమీ లేదు, జస్ట్ యావరేజ్ ఎపిసోడ్. జస్ట్ ఆ గొడవ ఒకటి తప్ప ఇంకేమీ లేదు. సో ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఇలా అనుకుంటారు, ఫ్యామిలీ వీక్ వస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటారు. తీరా ట్విస్ట్ చూస్తే ఈ వీక్ ఫ్యామిలీ వీక్ కాదు, నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ అని అర్థమవుతుంది. ఆ రకంగా బిగ్ బాస్ కింగ్డమ్ టాస్క్ మొదలవుతుంది. సో అందులో ముగ్గురిని ఒక పక్క, నలుగురిని ఒక పక్క, నలుగురిని ఒక పక్క. సో ముగ్గురిని ఒక పక్క ఎలా అంటే రీతు చౌదరి, తర్వాత కళ్యాణ్, దివ్య రీతు చౌదరి క్వీన్స్ కింద, కళ్యాణ్ కింగ్ కింద పెడతారు. సో కమాండర్స్ కింద తనుజ, సంజన, నిఖిల్, డెమాన్ వీళ్ళందరూ కమాండర్స్ కింద ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రజల కింద ఉంటారు, పీపుల్ కింద ఉంటారు. రవిశైలికి బర్నీ, సుమన్ శెట్టి, ఇమాన్యువల్, గౌరవ్ వీళ్ళందరూ ప్రజల కింద ఉంటారు. సో వీళ్ళకి ఒక టాస్క్ జరుగుతుంది. బిగ్ బాస్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేస్తాడు, ఇమ్యూనిటీ పవర్ ఒకరికే వస్తుంది. వాళ్ళ కంటెంటర్ ఒకడైతే కెప్టెన్సీ కూడా ఈ టాస్క్ ద్వారా జరుగుతుంది. ఒక కెప్టెన్ కింద ఒకరికి ఇమ్యూనిటీ వస్తుంది. సో డైలీ జరుగుతాయి, ఈ షఫుల్ కూడా అవుతాయి. సో కింగ్స్ ఉన్న వాళ్ళకి ఆ సేఫ్, వాళ్ళు సేఫ్ అనేది ఏం లేదు, అందరికి ఒకే న్యాయం జరుగుతుందని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు. నెక్స్ట్ బాల్ టాస్క్ జరుగుతుంది. అందరు రీతు చౌదరి సంచాలకుగా ఫెయిల్ అవుతుంది. ఒకసారి డమన్ పవన్ బయటకు వచ్చేస్తాడు. 2 times డమన్ పవన్ వస్తే తీసేదు, నిఖిల్ 2 times వస్తే తీసేస్తాను అంటది. అలా పిచ్చి పిచ్చిగా నిర్ణయాలు తీసుకుంటుంది. సో రీతు చౌదరి సంజన విషయంలో సంచాలక రీతు చౌదరి ఫెయిల్ అయింది. బట్ ఏదో వర్డ్స్ విషయంలో సంజన మాత్రం చాలా వర్డ్స్ లూజ్ అయింది. సో వర్డ్స్ లూజ్ అవడంలో సంజన తప్పు, సంచాలక రీతు చౌదరి తప్పు. నెక్స్ట్ కళ్యాణ్ది తనుజ విషయంలోకి వస్తే ఏదో టవర్ బిల్డ్ చేయాలో అది సుమన్ శెట్టి ఎలా అయినా నగ్గడు, కానీ ఒక విషయంలో కళ్యాణ్ తప్పు. టవర్ ఎలా బిల్డ్ చేసినా పర్లేదని ఒక అనౌన్స్మెంట్ చేసి ఉంటే కళ్యాణ్ మొత్తం కంప్లీట్గా రైట్ అయ్యలేదు. ఒక్క పాయింట్లో కళ్యాణ్ తప్పు తప్ప మిగతాది కళ్యాణ్ ఖచ్చితంగా కరెక్టే. సో టవర్ ఎలా బిల్డ్ చేసినా సో అది కరెక్ట్గా ప్రాపర్గా ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చింది. కానీ సంజన, దివ్య, తనుజ ప్రకారం అది ముందే అనౌన్స్మెంట్ చేస్తుంటే ఆ తప్పు కళ్యాణ్ది 100% కాకుండా పోయేది. సో అది అనౌన్స్మెంట్ చేయలేదని వాళ్ళు పోరాటం చేశారు. ఇప్పటి వరకు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్కి, ఓటింగ్ అనాలిసిస్కి రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.